మాస్టారు ఇది పార్క్ కాదు గుడి, లవ్ చేసుకోవడానికి. గొప్పలరా బాబు. పద. మేమిద్దరం ఈ భూమి మీద కలిసి ఉండాలనుకున్నాం, కుదరలేదు. త్వరలోనే పైన కలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా అది మాకు కలిసొస్తుంది. బహుశా మళ్ళీ మేమిద్దరం మీ గుడికి రాకపోవచ్చు. పైకి వెళ్ళేదాకా ఇంతే సంతోషంగా ఉండాలి. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని ఒకేసారి ప్రశాంతంగా ప్రాణాలు వదిలిపెట్టాలనుకుంటున్నాం. మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరొస్తారో వాళ్ళని లేట్ చేద్దాం చెప్పండి. అక్కడ కూడా ఫిమేల్ సెక్షన్ వేరే, మేల్ సెక్షన్ వేరే అని పెట్టకండి. అక్కడ కలిసి ఉండడానికే మేము ఇక్కడ విడిపోయేది, అది గుర్తుపెట్టుకోండి. ప్రియసతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలా. ఏయ్ పిచ్చిదానా, చావబోతున్నావు అని భయపడుతున్నావా? లేదండి. మీ నాన్న అక్కడికి వచ్చి నన్ను చంపుతాడని భయపడుతున్నావా? ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని చచ్చినా చంపలేరు. అంటే బదులు చెప్పలే. వీడొకడు మా ఆవిడ తలుపు తీసినప్పుడే చావడు, నేను తీసినప్పుడే ముఖానికి వేసి కొడతాడు. గాలి దుమారానికి ఎగిరిపోయిన ఓ భార్య గల్లంతూ. మా భారతికి ఆ ఛాన్సే లేదు, ఎందుకంటే కొండలు గొట్టలు ఎగిరిపోలేవు కదా. ప్రముఖ యువ వ్యాపారవేత్త సిద్ధార్థ వివాహం చేసుకోబోతున్నాడు. తన కంపెనీలోనే సీఈఓగా పనిచేస్తున్న వరూధిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు నిన్న ఏర్పాటు చేసిన విందులో ప్రకటించారు. భారతి, భారతి, భారతి. ఏంటండి, ఏమైంది? ఇది చూడు, ఇది చూడు, వరూధిని పెళ్లి చేసుకోబోతుందట. అవునా? అదేంటి అంత సింపుల్ గా అవునా అంటున్నావు? ఏం చేయాలి? నేనెంత షాక్ అయ్యాను, నువ్వంత షాక్ అవ్వలేదేంటి? అంటే నీకు ముందే తెలుసా? నాకెలా తెలుస్తుందండి? అయినా నేను షాక్ అయ్యాను, మీరు చూడలేదా? ముఖం కూడా సిక్స్ ప్యాక్ లా తయారయ్యి ఏ ఫీలింగు కనిపించి సావటం లేదు. సరే సరే, ఆ గోల పక్కన పెట్టు. ఈ గోలేంటే? పెళ్ళైన కూతురికి మళ్ళీ ఎలా పెళ్లి చేస్తానంటాడు ఈ ఏడుకొండలు? ఆయన దృష్టిలో ఆ పెళ్లి ఓ పెళ్లే కాదంటున్నాడు కదా. ఆయన కాదంటే మాత్రం కాకుండా పోతుందా? సంవత్సరం పాటు కలిసి కాపురం చేసి విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ మనసు మార్చుకొని ఎంతమంది కలిసిపోవడం లేదు? అయినా పార్థు వరూధిని కాదనుకోవడం లేదు, వరూధిని పార్థుని కాదనుకోవడం లేదు. మధ్యలో ఏనెవరు కాదంటానికి మరో పెళ్లి చేయటానికి? కన్న తండ్రి. అందుకే ఆయనకు నచ్చిన అల్లుణ్ణి పక్కన పెట్టి
నచ్చిన అల్లుడిని తెచ్చుకుంటున్నాడు. అంటే వరూదిని ఇష్టాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఆ పిల్లకిష్టం లేకపోతే ఇక్కడ దాకా ఎందుకొస్తుందండి? పరాయి మగవాడు 10 మంది ముందు తన కాబోయే భార్య అని చెప్పి పరిచయం చేస్తుంటే చూస్తూ నిల్చుంటుందా? అందులో వరుతిని లాంటి అమ్మాయి అయితే చెప్పు తీసుకుని కొట్టదు. ఏమండి, తనకి మన వాడి మీద మనసు విరిగిపోయినట్టుందండి. మనసు విరిగిందో ఆ ముసలాడే బలవంతంగా ఒప్పించాడో? అరే ఏమనుకుంటున్నాడే ఆ పెద్ద మనిషి? ఆవేశంతో అడుగు ముందుకు వేస్తాడే తప్ప కాస్తంత శాంతంగా ఎప్పుడైనా ఆలోచించాడా? ఆ ఆవేశంతోనే ఏ పాపం తెలియని భార్యను కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా తగ్గలేదంటే ఆయన సత్యదాకా మారడా? ఆయన సంగతి తెలిసిందే కదా. ఆయన సంగతి పక్కన పెట్టు. మనం ఇలాగే చూస్తూ ఊరుకుందామా? మన కోడలకు వేరే ఎవరితోనో పెళ్లి జరుగుతుంటే ఆ ముసలోడేదో కోప్పడతాడని వెనక్కి తగ్గుదామా? పార్థుగాడే ఏం పట్టనట్టున్నాడు కదండి. ఇక మనం మాత్రం ఏం చేస్తాం? వెళ్ళి పెళ్ళి ఆపమని అడగడానికి ముందు మనవాడు గట్టిగా నిలబడాలి కదా. వాడే ఆశలు వదిలేసుకున్నట్టున్నాడు. వాడు పూర్తిగా ఒంటరి వాడైపోయాడు భారతి. ఎవరి సపోర్టు లేక అక్కడికి వెళ్తే మళ్ళీ ఎలాంటి గొడవ జరుగుతుందో తెలియక ఆగిపోయినట్టున్నాడు. కానీ పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా, ఆ ముసలాయనకి బుద్ధి చెప్పి మన ఇంటి కోడల్ని మన ఇంటికి తీసుకొద్దాం పదా. ఎవరు? నేనా? అక్కడికా? ఇప్పటికే అనిపించుకున్న మాటలు చాలదా? ఇంకా మాటలు పడేంత ఓపిక నాకు లేదు. మీరు వెళ్ళినా లాభం ఉండదండి, వదిలేయండి. అదేంటి అలా మాట్లాడతావు? వరూదిని ఎలాంటిదో నీకు తెలియదా? పార్థును వదిలేసి ఇంకొకటిని చేసుకోవడానికి ప్రాణం పైన ఒప్పుకునే ఆడపిల్ల కాదు. వాడే ఆ 7 కొండలే చస్తానని బెదిరించి ఒప్పించుంటాడు. పంతానికి పోయి పిల్ల బ్రతుకు నాశనం చేస్తున్నాడు. నువ్వు రాకపోయినా నేనెళ్ళి ఆపేస్తాను. ఏమనుకుంటున్నాడో నిలబెట్టి కడిగేస్తాను. మన కోడల్ని మనింటికి తీసుకొస్తాను. ఏమండి, నా మాట వినండి. నేను వినను. నేను చెప్పేది వినండి. నేను ఎవరు చెప్పినా వినను. తప్పుకో. అయ్యో, ఏమండి ఏమండి ఏమండి? నా తింగరి మొగుడన్నది నిజమే. వరూధిని ఇంకొకడితో అంత సులువుగా పెళ్లి కొప్పుకోదే. 7 కొండలు ఎంత మూర్ఖుడో ఆ సిద్ధుగాడు అంతకన్నా మూర్ఖుడన్నమాట. అనుకున్నది సాధించేదాకా వదల్లేదు.